అందరికీ ఆచార్య. మమ్మల్ని కాస్త శిష్యులుగా తీసుకొని ఏమన్నా మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి చిన్న చిన్న మచ్చ తునకలు మాకు ఇవ్వగలిగితే మేము తర్వాత స్టెప్స్ ఎట్లా వేయాలనేది కాస్త. ఏమంటే మేము ఆచార్య సినిమా ప్రమోషన్ లో ఉన్నామండి, లైఫ్ ప్రమోషన్ క్లాసులు తీసుకుని మచ్చు తునకలు టిప్స్ ఇది ఇచ్చే టైం లేదు ఇప్పుడు మీరు. బట్ ఏమైనా సరే సంతోషం. బట్ నాకేంటంటే యంగ్ డైరెక్టర్స్ మీరు అందరూ ఒక్కొక్కరు 2-3 సినిమాలు చేస్తుంటే యంగ్ డైరెక్టర్స్ మీ అందరూ పేర్లు అవి ఆడియన్స్కి చెప్పడం టైం తీసుకుందాం. దానికి అంటే ముందు మీలాంటి యంగ్ ఎంతూజియాస్టిక్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ మీరందరూ ఈ సినిమా ఇండస్ట్రీ రావటం అనేది ఇది చాలా శుభపరిణామం. ఇది ఎందుకంటే మీలాంటి కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ అయితేనే ఈ సినీ పరిశ్రమ మరింత ఫ్లరిష్ అవుతుంది. అందుకు నేను ఎప్పుడు అంటుంటాను, కొత్త బ్లడ్ రావాలి, కొత్త ఆలోచనలు రావాలి, కొత్తదనం ఉండాలి అంటే అది మీలాంటి వాళ్ళే సాధ్యం అవుతుంది. అండ్ డెఫినెట్గా ఈ రోజున ఇంతమంది డైరెక్టర్స్ మన తెలుగు ఫీల్డ్లో ఉన్నారని ఇట్లా చూసి నాకే ఆశ్చర్యం వేస్తుంది. రియల్లీ నేను అందరినీ మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తున్నాను. మీరు ఎంత కష్టపడితే, ఎంత మంచి ఇన్పుట్స్ ఇస్తే, ఎంత మంచి కంటెంట్తో వస్తే ఈ అన్ని హిట్స్ మీకు వస్తాయంటే గ్యారెంటీ. సరే ఒకసారి అంటే కొంతమంది చూశాను కానీ వాళ్ళెవరు తెలుసు, ఇదిగో ఉప్పిన బుచ్చిబాబు, వెంకీ కుడుముల, సందీప్ అలా తెలుసు. అండ్ మీరు వెంకటేష్ ఎస్. అండ్ వినోద్ మీ సినిమా రాబోతుంది కదా, మిడిల్ క్లాస్ మెలోడీస్. ఎస్. ఒక కాఫీ షాప్ కోసం చిన్న హైవేలో ఏదో సైట్ ఉండి అది కొట్టేయాలని చూసి మళ్ళీ వెరీ గుడ్, మంచి సబ్జెక్ట్, చాలా తమాషాగా. సో వెంకీ నీ సినిమా ఇప్పుడు నా కథ మీద కూర్చున్నావు. అలాగే ఆయన సాగర్ గారు, భీమా నాయకు బాగున్నారు. అదే హసిత్ మీ సినిమా ఇది కదా, రాజా చోరా చేశారు. అది నేను చూసినది కూడా బాగుంది. అండ్ దెన్ మీరు కలర్ ఫోటో చూసారు, నేను కూడా చాలా బాగుంది. అండ్ దెన్ వివేక్ మీరు రాబోతున్న సినిమా కదా, అంటే సుందరానికి ఏదో అయ్యింది. అయితే సుందరానికి ఉప్పిన అనుకోవాలా? దెన్ శైలేష్ మీరు హిట్ తీశారు, హిట్ 2 కూడా తీశారు, హిందీ కూడా వెళ్ళారని విన్నాను. నిజం చేసి అయిపోయిందా? వావ్ వండర్ఫుల్ అండి, చాలా స్పీడ్ మీద ఉన్నారు. వెరీ గుడ్. చెప్పండి మహా, ఏంటి ఎందుకు మన అంటే జనరల్గా మేము ఏదో మా ప్రమోషన్స్ లో మేము ఉంటాము, ఇప్పుడు మీరేమో మా క్లాసులు పేకండి ఆచార్య అని మీరు అనుకుంటున్నారు. ఇది మా సినిమా ప్రమోషన్ ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ మీకు మాత్రం ఉపయోగపడచ్చు అని అనుకుంటున్నాను. కానీ దాంతో మాకు ఉపయోగపడితే బాగుంటుంది. ఈరోజు ఆచార్య సార్ మీరు, కానీ మా అందరికి మాస్టర్, బిగ్ బాస్, గ్యాంగ్ లీడర్, ఇంకెన్నో సార్. అయితే ఆచార్య సినిమా సందర్భంగా మిమ్మల్ని మేమందరం ఆచార్య సంబోధిద్దాం అనుకుంటున్నాం ఇవాళ. అయితే 44 సంవత్సరాల సుదీర్ఘ సినీ జీవితం, 150కి పైగా సినిమాలు, ఎన్నో ఒడిదుడుకులు చూసుంటారు, ఎంతో క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధతతో ఎంత దాకా వచ్చి ఎంతో మందికి ఎన్నో పాఠాలు నేర్పించారు సార్. వాళ్ళల్లో మేమందరం అంటే నటుడిని చూసి చాలా మంది పాఠాలు నేర్చుకుని నటులు అవుతారు, కానీ ఇక్కడ చాలా మంది దర్శకులు మిమ్మల్ని చూసి పాఠాలు నేర్చుకుని ఇంతమంది దర్శకులు అయ్యాం. మీరు గుణపాఠాలు సినిమాలో రౌడీలకి నేర్పించండి. అయితే ఆచార్యగా ఈరోజు మా అందరికి మీరు మాకెవరు అనేది మేము పరిచయం చేసుకుంటాం ముందుగా. ఆ తర్వాత మీ దగ్గర నుంచి మాకున్న అంటే చిన్న సందేహాలు పెంచుకుంటాను. సో మాకున్న చిన్న సందేహాలు, అలాగే లోపల ఎన్నో ఇప్పుడు కొత్తగా ప్రయాణం చేస్తున్నాం, మొదలు పెట్టాం ప్రయాణం. మీ 44 సంవత్సరాల ఈ ఉపయోగపడేలాంటి టిప్స్ అని ఇక్కడికి వచ్చాను సార్. అంత
అంత సీన్ నాకు ఉంటుందా? మాకు మామూలుగా ఇట్లా స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ లాగా చిరంజీవి సిలబస్ ఇప్పుడు నాకు తెలిసిన దాంట్లో నాకు ఉపయోగపడ్డవి, నేను నేర్చుకున్నవి ఆయా సందర్భాల్లో, ఆయా సంఘటనల నుంచి, ఆయా మనుషుల నుంచి, హౌ టు బి, హౌ నాట్ టు బి అనేది తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. అవి నేను నా కెరీర్ మలుచుకోవడంలో నేను వాటిని ఉపయోగించుకున్నాను. అలాంటివి మీకు కనుక ఉపయోగపడితే ఖచ్చితంగా నేను చాలా సంతోషిస్తాను. ఈ ఆచార్య సినిమా మీరు ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎనిబడి ఆచార్య దేవోభవ, ఆచార్య రక్షోభవ అనే దాంతో ఇదైంది కాబట్టి అక్కడ ఆచార్య దేవోభవ అంటే ఆచార్యుడు దేవుడితో సమానం, పవిత్రంగా ఉంటుంది. ఆచార్య రక్షోభవ అంటే మీరు చెండాడతాడు అనేది కనిపిస్తుంది. ఈ రెండింటి కలయిక ఉండబోతోంది అనేది ఖచ్చితంగా. రైట్. సో ఇంకెన్ని గెసెస్? నాకు పర్సనల్ గా సార్ టీజర్ లో లాస్ట్ షాట్ లో మీరు చరణ్ గారు ఉన్నప్పుడు అక్కడ చిరుతపులి ఆ చిన్న ఆ పిల్లది షాట్ ఉంది సార్. సో అంత మ్యాడ్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అది చూసినప్పుడు అసలు అంత సటిల్ గా ఉండి ఇద్దరిని చూసి అటు చూడంగానే గూస్ బంప్స్ వచ్చింది. సో మీ ఇద్దరు కెమిస్ట్రీ, మీ ఇద్దరు మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆ ట్రైలర్ సార్ అంత బాగుంది అనుకుంటున్నాం. ఆ లాస్ట్ షాట్ మాత్రం సిక్సర్. లాస్ట్ బాల్ లో 6 కొట్టేశారు మీరుగానే. అది అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనిపించింది సార్. ఆ లాస్ట్ షాట్ మాత్రం దాన్ని టు సమాధానం లెవెల్ సార్. చిరుతపుల్లి మీరు అలా నడుచుకుంటూ రావడం కూడా ఎలా అనుకుంటూ నన్ను చూసుకుంటూ వచ్చారు చూసారా. ఇప్పుడు ట్రైలర్, అది టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చిన్న యాంటిసిపేషన్ అంటే మీరు ఎప్పుడు కామ్రేడ్స్ అయ్యారు, దేని తర్వాత అటు వెళ్ళారు, మీకేమో సిద్ధ తెలుసా అని చెప్పి అడుగుతున్నారు యాక్చువల్లీ. సో మీరేమో వచ్చరికి అక్కడ వెంటనే వచ్చరికి దానికి కట్ అవుతుంది, ఏం జరుగుతుంది అని ఒక యాంటిసిపేషన్ అయితే ఉంది. సో క్యూరియాసిటీ మౌంట్ అప్ అయింది. ఓకే, పాత కష్టం ఏంటి, అవస్థలు ఏంటి, దాంట్లో ఆచార్య ఏం చేశారు, సిద్ధ ఏం చేశారు, సిద్ధ కథలో ఆచార్య వచ్చాడు, ఆచార్య కథలో సిద్ధ ఉన్నాడు. సో దట్ వాస్ దేర్. అది అనుకున్నా యాక్చువల్లీ ఎలా అది ఉండబోతుంది. ఒక వరల్డ్ కనిపిస్తుంది సార్. దట్ ఆ వరల్డ్ లోపలికి వెళ్ళబోతున్నాం అని అయితే తెలుస్తుంది. ఓకే, మీరిద్దరు చేశారు అంటే 100% బాగానే ఉంటుంది కాబట్టి వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ సూపర్ ఫిల్మ్. సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు మగధీర రిలీజ్ అయిన తర్వాత జయప్రదం అని చెప్పి జయప్రద గారితో అప్పుడు మీరు మాట ఎంత కొడుకైనా మనకంటే బాగా చేసేస్తున్నాడంటే ఒక చిన్న సరదాగా అన్నారు, చిన్న లోపల ఒక ఇది ఉంటుంది, చిన్న యాక్సెప్టెన్స్, ఆర్టిస్ట్ గా ఒప్పుకోలేము మనం. పక్కనే ఉన్నారు. సో ఇప్పుడు RRR ఇవన్నీ చూస్తున్నారు. హౌ యూ రియల్లీ ఫెల్ సార్ యాక్చువల్లీ? అంటే మీకు చూస్తున్నప్పుడు అబ్బా ఇది మనకంటే బాగా చేస్తాడే అని ఏమని అనిపించింది? ఖచ్చితంగా బాగా చేసి రక్త కట్టించి ఆ క్యారెక్టర్కి పరిపూర్ణ న్యాయం చేశాడు. అండ్ ఆర్టిస్ట్గా ఎంత పరిణితి వచ్చిందన్నది మీరు అందరూ త్రిపుర ద్వారా అందరం చూసాము. ఆ స్థాయిలో నటించిన తను ఈ సినిమాకి తన పెర్ఫార్మెన్స్ ద్వారా వన్నీ తీసుకొచ్చాడు. నేను గర్వపడే స్థాయికి చేశాడు. అతను ఎవరు బాగా చేసావు ఏమిటి అనేది కాదు, క్యారెక్టర్ పరిధికి, క్యారెక్టర్స్ మేరకు పూర్తి న్యాయం, డైరెక్టర్ పూర్తి సంతృప్తి చెందే విధంగా చేశాం. కాబట్టి అది ఎవరు ఎక్కువ తక్కువ అనేది ఆ యొక్క మాటే రాదు. అయితే చరణ్ తాను లాస్ట్లో ప్రతి ఒక్కళ్ళని కంటదడి పెట్టిస్తాడు. ఏడవని కఠినాత్ముడు ఉండడు. ఇంకా లేడీస్ అయితేనేవి, సెన్సిటివ్ హార్ట్ ఉన్న అయితేనేవి, వీళ్ళందరూ కూడా అది సినిమాకి సోల్, అది ఆయువు పట్టు. అక్కడి నుంచి బీభత్సమైనటువంటి 6 క్లైమాక్స్ అలా ఉంటుంది.